రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, భారత రక్షణ బలాల మన ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి చేశారు. ఆయన ఏమన్నారంటే, యుద్ధము ప్రారంభమై తొలి తుపాకీ మోగినప్పుడు ప్రారంభం కాదు. యుద్ధం ప్రారంభమయ్యేది యుద్ధం చెయ్యాలన్నటువంటి ఆలోచన మొదలై దానిని ప్రణాళికగా రూపొందించి ప్లానింగ్ ప్రారంభమైన రోజు నుంచి యుద్ధం ప్రారంభమవుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఇజ్రాయిల్ సందర్భంలో చేశారు. ఇజ్రాయిల్ హిజ్బుల్లా ఈ దాడుల విషయంలో హిజ్బుల్లా పైన జరిగినటువంటి దాడులను సమర్థిస్తూ దానిని విశ్లేషిస్తూ ఆయన అన్నటువంటి మాటలు ఇవి. చాలా ముఖ్యమైనటువంటి మాటలు, చాలా లోతైనటువంటి మాటలు, ఒక మిలిటరీ జనరల్ మాత్రమే అనగలిగినటువంటి మాటలు. ఎందుకంటే వాస్తవానికి ఈరోజు పేజర్ బాంబులు పేలినాయి. అక్టోబర్ 7న అమాయక ఇజ్రాయేలీ ప్రజల మీద హమాస్ దాడి చేసింది. ఆ తరువాత హమాస్ పైన ఇజ్రాయిల్ యాక్షన్ తీసుకుంది. హమాస్కి మద్దతుగా, హమాస్కి కవర్ ఇచ్చేట్టుగా, అంటే ఇజ్రాయిల్ని చికాకు పరిచేందుకు ఉత్తరం వైపు నుంచి హిజ్బుల్లా దాడి చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయిల్కి మద్దతుగా ఎవరు రాకుండా యెమెన్లో ఉన్నటువంటి హూథీ షియా రెబెల్స్ కూడాను ఆ వెళ్తూ వస్తూ ఉన్నటువంటి సముద్ర మార్గంలో సూయజ్ కెనాల్ ప్రాంతంలో వెళ్తున్నటువంటి అన్ని పడవల మీద దాడి చేయటం జరిగింది. భారతదేశానికి చెందినటువంటి ఒక పడవలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు కొంత సమయం పాటు కిడ్నాప్ చేసి తర్వాత వదిలిపెట్టారు. అది వేరే విషయం. ఈ సంఘటనలన్నీ జరిగిన తరువాత ఇజ్రాయిల్ ఇప్పుడు హమాస్ మీద దాడి చేసింది. అదేవిధంగా హమాస్తో పాటు దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద కూడా దాడి చేసింది. హిజ్బుల్లా మీద దాడిలో భాగంగా ముందు హిజ్బుల్లా కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి నాయకులు, అధికారులు తమ మధ్య తాము మాట్లాడుకునేందుకు వాడుకునే పేజర్లు పేలిపోయినాయి. ఈ పేలేటటువంటి పేజర్లు, అంటే ఈ పేజర్లు తయారు చేసే కంపెనీ, ఆ కంపెనీలో అమర్చినటువంటి పేలుడు పదార్థాలు, ఇదంతా కూడాను ఇజ్రాయెల్ యొక్క పథకంలో భాగంగా జరిగింది. వాళ్ళ చేతికి పేజర్లు వచ్చినాయి. వీళ్ళు కావాలనుకున్నటువంటి రోజున వాటిని పేల్చగలిగారు. ఆ తర్వాత వాకీటాకీలు పేలినాయి. ఆ తర్వాత మిగతా టార్గెట్లు పేలినాయి. ఆ తరువాత ఎక్కడ ఎవరు దాగున్నారో తెలుసుకుని ఆయా భవనాల మీద దాడులు జరిగినాయి. ఆఖరికి 60 మీటర్లు భూమి లోతున, 60 మీటర్ల లోతున సమావేశమవుతున్నటువంటి లెబనాన్ హిజ్బుల్లా చీఫ్ అయినటువంటి హసన్ నస్రుల్లా ఉన్నటువంటి ప్రదేశాన్ని పిన్ పాయింటెడ్గా గుర్తించి దాన్ని ధ్వంసం చేశారు. ఇజ్రాయిల్ ఇదంతా ఎప్పుడు చేసింది? అక్టోబర్ 7 తరువాత ఈ తయారీ అంతా చేసింది, ఇంటెలిజెన్స్ అంతా సంపాదించింది, ఎక్కడున్నారో కనుక్కుంది, ఆ తరువాత దాడులు చేసింది, దానికి పిన్ పాయింటెడ్ యాక్యురసీతో ఈ ప్లానింగ్ అంతా చేసిందని కనుక భావిస్తే పొరపాటు పడ్డట్టే. ఇజ్రాయెల్ ఈ పథకాన్ని దాదాపు 2006 నుంచి అమలు చేస్తుంది. ఎందుకంటే 2006లో ఇజ్రాయలీ సైన్యము లెబనాన్ మీదకి దాడి చేసింది, దక్షిణ లెబనాన్ మీదకి దాడి చేసింది. ఈ దాడి చేసినటువంటి సమయంలో ఇజ్రాయెల్ భారీ నష్టాల్ని చవిచూసింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి చెందిన ట్యాంకులు ధ్వంసమైన, సైనికులు చనిపోయారు, చాలామంది పట్టుబడ్డారు. ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించలేకపోయింది. ఆ రోజునే ఇజ్రాయెల్ భవిష్యత్తులో మళ్ళీ లెబనాన్తో యుద్ధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ దానికి సంబంధించిన అన్ని రకాల ఇంటెలిజెన్స్ని సంపాదించింది. దక్షిణ లెబనాన్లో ముఖ్యంగా దేహాత్ ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఎవరు, హమాస్లో వాళ్ళ, హిజ్బుల్లాలో వాళ్ళ బాధ్యత ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళకేంటి, వాళ్ళకి ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటున్నారు, బంధుమిత్రులు ఎవరు, ఇలాగ ఇండివిడ్యువల్ పర్సనల్ మ్యాపింగ్ జరిగింది. దాదాపు 20 లక్షల మంది వ్యక్తుల యొక్క పర్సనల్ ప్రొఫైల్స్ ఇజ్రాయెల్ సేకరించి పెట్టింది. వీళ్ళని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫాలో చేయటం వల్ల వీళ్ళు హిజ్బుల్లాకి ఎంత చేరువ, ఎంత దూరము, హిజ్బుల్లా మద్దతుదారుల, కార్యకర్తల, అధికారుల, ఇన్ఫార్మర్సా, దీనిని కనుక్కుంది. ఆ తరువాత శాటిలైట్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్,
అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఈ 3 రకాల ఇంటెలిజెన్స్ ద్వారా హమాస్కి, హిజ్బుల్లాకి సంబంధించిన అన్ని వివరాలని కనుక్కుంది. ఎందుకంటే హిజ్బుల్లా యొక్క వాళ్ళ యొక్క సైనిక బలగాల చీఫ్ ఎవరైతే ఉన్నారో 1,50,000 మిసైళ్ళు ఆయన అధీనంలో ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరికి తెలియదు, పేరు తెలుసుకొని ఆ వ్యక్తి ఎవరో తెలియదు. అటువంటి వ్యక్తిని లొకేట్ చేసి అతను ఇంటి నుంచి కిందకు వచ్చి, అతను కేవలం ఒక 100 మీటర్లకు మించి ప్రయాణం చేయడు. అంత జాగ్రత్తగా ఉండే వ్యక్తిని గుర్తించి అతని ఇంటి నుంచి అతనికి ఒక ఫోన్ వచ్చేలా చేసి, ఫోన్ రాగానే అతను పైకి రాగానే అతని ఇల్లు అదేనని గుర్తించి ఆ తర్వాత ఆ ఇంటిని మిసైల్ దాడిలో, వైమానిక దాడిలో ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడాను ఏళ్ల తరబడి ప్లానింగ్ జరిగితే మాత్రమే 2006 తరువాత నుంచి హిజ్బుల్లాను టార్గెట్ చేసుకుని భవిష్యత్తులో ఏదో ఒక రోజు హిజ్బుల్లాతో యుద్ధం జరుగుతుందన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఇజ్రాయెల్ పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ని సంపాదించగలిగింది. సో జనరల్ ఉపేన్ ద్వివేది చెప్పినట్టు యుద్ధం చెయ్యాలన్నటువంటి ఆలోచన మొదలై ప్లానింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ 2024 సెప్టెంబర్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి తయారీ ఏదైతుందో 2006 నుంచి జరుగుతుంది. అందుకనే చాలా చిన్న చిన్న విషయాలు కావచ్చును, కానీ ఈ చిన్న చిన్న విషయాల ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ శత్రువులపైన చావు దెబ్బతీస్తుంది. అందుకే హిజ్బుల్లా లేవలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాలోకి ప్రవేశించింది, హమాస్ని దెబ్బతీసింది. మూడవది, హిజ్బుల్లాకి మద్దతుగా హూథీ రెబెల్స్ ఏమీ చేయకుండా హూథీ రెబెల్స్కి సంబంధించినటువంటి మొత్తము వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, వాళ్ళ పెట్రోలు దాచిపెట్టేటటువంటి ప్లేసు, నిలువ చేసేటటువంటి ప్లేసు, ఆయుధాగారాలు ఏవి ఎక్కడున్నాయి మొత్తం అన్నిటినీ ఒకే దెబ్బతో ధ్వంసం చేయడం జరిగింది. ఈ మొత్తము ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది ఇజ్రాయిల్ ఏళ్ల తరబడి చేసి రైట్ మూమెంట్ కోసం ఎదురు చూసింది. పేజర్ల విషయంలో కూడాను కొన్ని ఏళ్ల క్రితమే ఒక ఫేక్ కంపెనీని ప్రారంభించి ఆ కంపెనీ పేజర్ల తయారీ కాంట్రాక్ట్ కొట్టి అది కొరియా బేస్డ్గా, తైవాన్ బేస్డ్గా పనిచేస్తూ అందులో ఈ పేలుడు పదార్థాల చిప్స్ అమర్చి ఇజ్రాయెల్ కోరుకున్న సమయంలో అవి పేలేలాగా చేయటం జరిగింది. ఈ రకమైనటువంటి తయారీ ఉన్ననాడు మాత్రమే ఒక దేశం విజయం సాధించగలదు. ఇజ్రాయెల్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నుంచి ఏదన్నా నేర్చుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ ప్లానింగ్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో ఇజ్రాయెల్ చూపిస్తున్నటువంటి సామర్థ్యము, పట్టుదల. దీనిని మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద ఆయుధాలు ఉండవచ్చును, F-16 ఉండవచ్చును, లేకపోతే పెద్ద పెద్ద మిసైల్స్ ఉండవచ్చును, కానీ ఇరాన్లో ఏ గదిలో ఎక్కడ ఇస్మాయిల్ హానియే రెస్ట్ తీసుకుంటాడు, ఇబ్రాహీం రైసీ దేశాధ్యక్షుడు అజర్బైజాన్ సరిహద్దుల్లో ఎక్కడ ఏ హెలికాప్టర్లో వెళ్తూ ఉంటాడు, ఈ రకమైనటువంటి కీలక సమాచారము ఇజ్రాయెల్ సేకరించినటువంటి విధానం ఏదైతుందో అది బహుశా భవిష్యత్తులో అన్ని దేశాలు అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.